హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ అగైన్. అండ్ ఈ వీడియోలో వచ్చేసి రాఖీ సెలబ్రేషన్స్ అనమాట. మా రాఖీ నేను ఇయర్ ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఏంటి అని చెప్పి ఇప్పుడు చూపిస్తాను. అండ్ ప్రస్తుతానికైతే మేము బయటికి వచ్చామన్నమాట. అండ్ సత్యకి కూడా రాఖీ కట్టడానికి వాళ్ళ చెల్లెళ్ళు వస్తున్నారనమాట. సో ఏమన్నా తీసుకుందామా అని వెళ్ళాం, కానీ ఎవరికి ఏం నచ్చుతుందో ఏం అర్థం కాలేదు. అండ్ తర్వాత మా తమ్ముడు వచ్చాడు. అండ్ నాకంటే పెద్దనే, కానీ నేను తమ్ముడు అని పిలుస్తాను. ఇక్కడే పరిచయం అయినాడు అనమాట. సో సో అందరం కలిసి తను నన్ను రాఖీ కట్టించుకోవడానికి మా ఇంటికి వస్తున్నాడు. సో ఇంకా అందరూ ఇంటికి వస్తున్నారు కాబట్టి లంచ్ కోసం అని చెప్పి చికెన్ తీసుకోవడానికి బయటికి వచ్చామన్నమాట. కానీ ఇక్కడ ఇన్ని చికెన్స్లో ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. అండ్ సమ్ బేబీ చికెన్ ఒక 2 or 3 తీసుకొని బయలుదేరిపోయామన్నమాట. అండ్ మీకు తెలుసు కదా, మా ఫ్రెండ్ బర్త్డేకి వెళ్తున్నాము అని చెప్పిన షార్ట్లో తను ఉన్నాడు. అండ్ సో ఒకేసారి రాఖీలు కూడా తీసుకొని బయలుదేరిపోయామంట ఇంటికి. సో ఇంటికి వచ్చినాక అండ్ మాతో పాటు ఇంకొక అన్న కూడా వచ్చాడు, సాయిరామ్ అన్న వచ్చాడు అనమాట. అండ్ తర్వాత ఇంటికి వచ్చి చికెన్ కడగడానికి కడుగుతూ ఉన్నాను. అండ్ సత్య కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఈలోపు వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళు మేము ఇంటికి వచ్చే దారిలోనే ఉంది, వాళ్ళు కూడా వచ్చేసారు. సో అందరం కలిసి ఇట్లా తిని రాఖీలు కట్టి త్వరగా వెళ్ళిపోవాలి అంటే తిను బయలుదేరిపోయి వీళ్ళతో రాఖీలు కట్టించుకుంటున్నాడు అనమాట. అండ్ కింద అయితే రాంగోపాలన్న ఆల్రెడీ చికెన్ కర్రీ స్టార్ట్ చేశాడనమాట. అండ్ ఒకేసారి ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకొని గ్రేవీ చేస్తున్నాడు. అండ్ పక్కన మా అన్నయ్య అండ్ తమ్ముడు ఒక పక్క ఫోన్ ఇంకో పక్క టీవీని రెండింటిని కవర్ చేస్తున్నారు. కర్రీ చూస్తుంటేనే గుమగుమలాడిపోతుంది కదా. అండ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ పక్కన శ్రీలత కూడా వచ్చేసింది. అండ్ తను నాకు ఫ్రెండ్ అండ్ అలాగే సత్యకి చెల్లి కూడా. సో తను రాఖీ తీసుకొచ్చింది అనమాట. అండ్ ఇదేదో ట్రే భలేగా ఉండింది రాఖీ కట్టేది. అందులోనే కుంకుమ ఇవన్నీ వేసి ఇలా పెట్టుకోవడానికి కూడా బౌల్స్ లాగా వచ్చాయన్నమాట. అండ్ అండ్ విజయ్కి అక్క వాళ్ళు ఇండియాలో ఉన్నారట. అండ్ వాళ్ళ తరపు కూడా రాఖీ తనొకటి నేనొకటి కడుతున్నాం విడిగా ఎక్స్ట్రా అనమాట. అండ్ నేను తీసుకున్న రాఖీలు అండ్ అందరి రాఖీలు అట్లా పెట్టేసి రాఖీ అయితే నార్మల్గా స్టార్ట్ చేసామన్నమాట తినకముందే. అండ్ నెక్స్ట్ నేను విజయ్కి రాఖీ కట్టాను అనమాట. అండ్ వాడైతే నాకు ఈ గిఫ్ట్ ఇచ్చాడు. ఇదైతే అచ్చం నా అంటుండింది టెడ్డీ బేర్. అండ్ నెక్స్ట్ రాంగోపాల్ అన్నకి అండ్ సాయిరామ్ అన్న కూడా రాఖీ కట్టాను అనమాట.
అండ్ ఈ రాఖీలు కట్టడం ఇదంతా అయిపోయినాక అందరం కింద కూర్చొని ఫుడ్ తిన్నామన్నమాట. అండ్ కింద కూర్చొని తినడం చాలా రోజులు అయిపోయింది అండ్ చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇది. అండ్ తర్వాత వెంటనే మోహన అక్క వాళ్ళు వచ్చారనమాట రామ్ గోపాల్ అన్నకి రాఖీ కట్టడానికి. ఇండియాలో ఉన్నప్పుడు అమ్మేమో ఎవరికి రాఖీ కట్టనిచ్చేది కాదనమాట. అండ్ కట్టడానికి ఉన్నా కూడా మళ్ళీ డబ్బుల కోసం కట్టారేమో అనుకుంటారని వద్దనేది. అండ్ బట్ నేను ఎప్పుడు రాఖీ కట్టే మా వద్ద పప్పులు మాత్రం నేను ఇయర్ మిస్ అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.